చాలా ఇష్టం నా బర్రెల మీద ఒట్టు నిన్ను భలే లవ్ చేస్తున్నా. నా గోలు గోలా ఒకటే 20 లక్షలు కమాయించాలి, నా మరదలు పెళ్లి చేసుకోవాలి. అది చచ్చిపోయిన వాళ్ళకంటారు. అరే నా తన కళ్ళు లేదురా. నీకెంత లేపు 1 లక్ష 2 లక్షల ఇప్పుడే వాళ్ళతో నీకు. రే మామా నా పొల్లరా. అరే నీ పొల్లేరా? అవునరా. అరే ఈ పిల్ల ఎరకలేదారా? ఈమె భూషణ్ వాళ్ళ బిడ్డరా. వాళ్ళ నాన్న కరీంనగర్ నుండి వెళ్ళి అమెరికాలో మస్తు సంపాదించిండ్రా. గాళ్ళకేం రందిరా, పొట్టు పొట్టుకు సంపాదించారు. గిళ్ళకి అమెరికాలో 10 అంతస్తుల మేడుందిరా. సరే పోతీగా. నా జిట్టే దాకే తట్టింది దొరసాన్రా. నా పేపరీ తీసుకో. 20 రూపాయలకు 7 పేపర్ వస్తుంది. అది మొన్నటి పేపర్. 500 ఇస్తేనే ఇస్తా. మొన్నటి పేపర్ గంత పేరమైందారా? అరే రాజుగా ఉత్తి పేపర్కి 500 రూపాయలు ఇచ్చినావు. ఇందులో నా పిల్ల ఫోటో ఉందిరా. అడిగితే 5,000 ఇచ్చేటోని. నీ పరిచయం చూస్తే పిల్ల కోసం పానం ఇస్తాడున్నావు గారా. అరే మామా ఈ పిల్లని చూడాలని ఉందిరా. పొలాల పొట్టు రోడ్ల పొట్టు దొర్రుకుంటామని తాగి పొల్ల కాడికి పోతారా. నేను దాగిన మరదల దగ్గరికి పోతే చెప్పు అందుకొని చంపుతుంది. ఓహో ఈ పిల్లని చూడాలి ఇప్పుడే. నాకు నా మరదలతో ఇప్పుడే కాపురం చేయనని ఉన్నది. నేను చేస్తానన్నా, ఆగుతలేనా? నువ్వు గిట్లా ఆగినావు కాబట్టి గీడున్నావు. నేను నీ లెక్క ఆగండ్రు. ఇంకిప్పుడే పోతా. ఓరి ఎవడెవడెవరి దగ్గరికి పోనా తన దగ్గర ఓరి. నేను నా మరదల చింతామణి తాగిపోయినా రా అంటది. అబ్బర కొడుకు, ఈ భోకర్గాలు పట్టును బట్టి నా పైసలే పెట్టిపోయారు కదా. నువ్వు ఉండేది 10 అంతస్తుల మేడా, నాదేమో రేపో మాపో కూలిపోయే గోడా. నీరేంజేమో ఆకాశం కాడా, నాదేమో బర్రెలు వండే బురద కుంట కాడా. తెల్లారిందో ఉంటావు జాగింగ్ కాడా, నేనేమో ఎత్తుతుంటన బర్రెల పేడా. ఇంకెందుకు ఉందో తెలియదు నీకు నాకు తేడా, అయినా నీ ప్రేమ కోసమే ఎతుకుతున్న జాడా. కదలని డొక్కు సైకిల్. అయ్యా బ్యాంక్ లో 1 కోట్ల నోట్ల కట్టల్, నా జేబులో లేదే చిల్లర పైసల్. నీ కాకలి అయితే 5 స్టార్ హోటల్, నా కాకలి అయితే పచ్చడి జొన్న రొట్టెల్. నీకేమన్నైతే చూస్తారు లండన్ డాక్టర్, నాకేమన్నైతే దొరకరు ఆర్ఎంపీ డాక్టర్. నువ్వేమో ఆకాశం నేనేమో పాతాళం, ఉన్నావా దైవం కలిపేవా మా బంధం. నీ చుట్టూ ఎంతో మంది బాడీ గార్డ్స్, నా చుట్టూ ఉన్నోళ్ళంతా చాడీ గార్డ్స్. లోకంలో నువ్వు అందరికీ తెలుసు, నేనంటే పక్కింటోళ్ళకి కూడా తెలుసు. నువ్వేమో పోరోళ్ళకి బ్రాండ్ అంబాసిడర్, నేనేమో మా ఊళ్ళో 1 నంబర్ చోరు. నువ్వేసే డ్రెస్సులు అన్నీ వరల్డ్ ఫేమస్, నా డ్రెస్సులు ఎలుకలకే ఫుల్ ఫేమస్.
నవ్విత విచిత్రం ఉన్నావా ఓ దైవం కలిపేవా మా బంధం ఎవలమ్మా? ఎవరు? ప్రీతి లేదా అమ్మా? ప్రీతి, ప్రీతి. హాయ్ ప్రీతి, ఎలా ఉన్నావు? మంచిగున్నా అక్క. మీరెవరు? నా పేరు సిరి. నీ గురించి నేను ఒక ఆర్టికల్లో చదివాను. నిన్ను కలవడానికి యుఎస్ నుంచి వచ్చాను. ఇంత చిన్న ఏజ్ లో పేదల కోసం ఫ్రీగా స్కూల్ కట్టిద్దామనే థాట్ నీకెలా వచ్చింది? అసలు ఈ ఆర్ఫనేజ్ కి నువ్వెలా వచ్చావు? మాది తిమ్మాపురం గ్రామం. మా అమ్మ నాన్న కూలి పనులు చేసి మమ్మల్ని చదివిచ్చిళ్ళు. ఓ రోజు మా గుడిసె కాలిపోయింది. ఆ మంటల్లో అమ్మ నాన్న అన్న ముగ్గురు చనిపోయిళ్ళు. చావు బతుకుల్లో ఉన్న నన్ను ఓ అన్న హాస్పిటల్కి తీసుకెళ్ళిండు. నేను బ్రతకాలంటే పైసలు కావాలని డాక్టర్లంటే అయిన వాళ్ళెవ్వరూ దగ్గర రాలేదు. కానీ ఆ అన్నే తన సొంత పైసలతో నన్ను బ్రతికిచ్చిండు. చాలన్నా, నన్ను తన సొంత చెల్లిలా చూసుకుంటూ ఈ అనాథాశ్రమంలో చేర్పించిండు. సొంత చెల్లి అనుకునే పర్సన్ అయితే నిన్ను ఆర్ఫనేజ్ లో ఎందుకు వదిలేస్తాడు? నన్ను బతికించడం కోసం అన్న చాలా కష్టపడిండు. అప్పు చేసి మరీ తెలియని అమ్మాయికి పెట్టిండని వాళ్ళ అమ్మ నాన్న చాలా గొడవ చేసిళ్ళు. అందుకనే అన్న నన్ను ఆశ్రమంలో చేర్పించిండు. కొద్ది రోజుల్లోనే అన్న వచ్చి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తా అన్నాడు. ఓ, సో గ్రేట్. తన పేరు? చనిపోయిన మా అన్న పేరు రవి. అందుకే రవణ అని పిలుస్తున్నా. సరే ప్రీతి, నాతో పాటు యుఎస్ వస్తావా? నిన్ను బాగా చూసుకుంటాను. అన్నను వదిలి నేను రాలేనక్క. యుఎస్ లో ఉంటే నీ లైఫ్ బాగుంటుంది. మా అన్నకు తెలియకుండా నేను రాలేనక్క. సరే ప్రీతి, మళ్ళీ వస్తా. సరే అక్క. ఈ ఆర్ఫనేజ్ కోసం నన్ను సస్పెన్స్ అనుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చావా? గది నీకు చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ గది చేయాలంటే డబ్బుంటే సరిపోదు. ఎంతో గొప్ప హార్ట్ కావాలి. రవితో మాట్లాడి ఎలాగైనా ప్రీతిని తీసుకెళ్దాం. ప్రీతికి మంచి లైఫ్ నిద్దాం. ఏమోనే, పనిలేకొచ్చినట్టుంది నాకు. మూడ్ ఆఫ్ అవ్వకు. విల్ గో బ్యాక్ ఇన్ 3 to 4 days. ఇదిగో మన గెస్ట్ హౌస్ కూడా. నమస్తే మేడం. చింత, ఇవాళ నీతోని మనసారా మాట్లాడాలని మందకాడికి వండుకుంటానికి వచ్చిన. అవునా? నీతోని మాట్లాడక సానొద్దులే. అవును బావా. నా ఫోన్లా 100% ఉన్నది ఛార్జింగ్. ఆస్తి వచ్చేదాకా మాట్లాడు. నీ బాడీలోనే 100% ఛార్జింగ్ ఉంది. ఇక నీ ఫోన్లో ఉండదా? ఎక్కువ రేటు ఫోన్ కదా, ఎప్పుడు ఛార్జింగ్ దిగది. సరే కానీ ఇంటికి ఎప్పుడు వస్తావు బావా? 3 రోజులైతే నా పని మొత్తం అయిపోతుంది. వచ్చి 6 రోజులుంటా. అవుగని చింత, ఈసారి అందరు నువ్వే సర్పంచ్ అవుతావు అంటారు. అయితే ఈసారి నా ఓటు నీకే బావా. నీ సర్పంచ్ అయితే నీకే చింత ఉండదు. ఏది కావన్నా ఇస్తా. బావా, నాకు ఫ్లాట్ కావాలి. ఈయనకి చింతమాతోటి కప్పలింగా. చెప్పు బావా. చింత, ఎంతో మాట్లాడదాం అనుకున్నా గాని నిద్ర వచ్చినట్టు అవుతుంది. అవునా? నేను బండుకుంటా, రేపు మాట్లాడతా. సరే బావా.
అరే వీడు సీన్ గాని లెక్కున్నాడు కదా. అరే సీను ఎన్ని దినాలే నీకోసం వెతకబట్టి? అరే మొన్ననే కాదే ఉన్న పైసలు తీసుకుపోయావు మళ్ళీ వచ్చినవా? నువ్వు సుక్కేసినాక ఎన్ని దినాలయ్యేది ఎట్లా కనబడుతుందిరా? ఏం సుక్కేసడో ఏమో గిట్లయితే ఈ సీనియర్ బతుకులు కట్టమేగా. ఇగో పైసలు లేవేమి లేవు 2 దినాలు ఆగు. గై అన్ని కుదరవురా. పొద్దున్న నుంచి గిరాకీ లేక ఒక్క సుక్క కూడా ముట్టుకోలే. నీ పెళ్ళ మీద ఒట్టు నేను అబద్ధం ఆడ. ఇదేందిరో నీ సుక్క కోసం నా పిల్ల మీద ఒట్టేయబడితివి? అరే వినబడతలేదా రా చెప్తే? గిట్లయితే నీ బండి తీసుకెళ్తారా? చెయ్యి బండి కింద పడి ఇప్పుడు వేసావు. ఇగో సారు మంచి మాట కొద్ది చెప్తారా? చెయ్యి లేకపోతే సత్తిప్పుడు నేను. నేను లోపలిపోతారా? గిట్లయితే ఎట్లా రా సీను? ఇగో 2 నెలలు ఒకటేసారి కడతా. మంచిగా నోరు మూసుకొని సపరేట్ కావో. లేకపోతున్నా ఇక్కడే దత్తా ఇప్పుడే దత్తా. మరి వచ్చే నెల ఈ నెల ఆ నెల 2 కడతావా? ఈ సీన్ అంటే మాట తప్పటోడు కాదు. పో. సరేరా సీను చూస్తా కదా. నా ఆటో మీద చేసేదమ్ముందా నీకు? పో. ఏందన్నా గంత డల్గున్నావు? నా గొర్రెలు నా ఫోన్ ఎవడు ఎత్తుకపోయినరా. నువ్వు గుర్రు కొట్టుకుంటూ పంటే పోదానే? నువ్వు జర జాగ్రత్త ఉండొచ్చు కదన్నా. నేను జాగ్రత్తగానే ఉన్నరా. ఎప్పుడు ఇట్లా జరగలేదు కదా. గిట్లా అవుతుందన్నా. అయ్యో అన్నా ఇప్పుడు నీ బాధ గొర్రెలు వేయనా ఫోన్ వేయిందనా? గొర్రెలు పోతే బాధ ఏం లేదురా, ఫోన్ వేయిందనే నా బాధ. మరి అలా గుర్తుపడతానే? ఒక్కడిని గుర్తుపడతా. ఆడు చిటికెడంతున్నాడు. ఆ నెత్తివిన బూరు గింతున్నది. పదన్నా పోలీస్ కేసు పెడదాం. ఇప్పుడు పోలీస్ కేసు ఎందుకురా? అద్దు. ఆ ఫోన్లా నా ఆయన్ని చింతామని కొన్ని అవి ఉన్నాయిరా. బుల్లెట్ బాలన్న ఫోనే దొబ్బిండంటే ఆడు మన ఊరు సర్పంచ్ అయి ఉంటాడు. సర్పంచ్ అనేది జర ఎలక్షన్లో ఇలా కోపుకోవట్రా. అటెంకాన్ సంగతి నేను చూసుకుంటా గాని. సరే అన్న నువ్వు చెప్పిన వాడు ఊకుంటానా? ఇగో తమ్మి ఆ ఫోన్ ఎక్కడన్నా దొరికితే జర తెచ్చిర్రా. నీకోసం ఫోన్ ఏంది? పానాలు ఇస్తాం. పానాలు వద్దురా, ఫోన్ ఇస్తే చాలు. సరేనా? ఆ ఫోన్ ఎవరికన్నా దొరికిందో దొరుకుతాడని ఏమన్నా చూసిండో. నా మామ ఇంట్లో లేనట్టున్నాడుగా. మామ లేకుంటే ఇంట్లో చూస్తా, మా ఉంటే అవతల పడతా. ఏంది బావా గిట్లొచ్చినావు? నా మామ లేడా అనే? లేడు, పక్కూర్లా పంచాయతీ అయితే పోయిండు. నాకు కావాల్సింది కూడా గదేలే. ఆగు బావా నీళ్ళెత్తా. నీ నీళ్లు గంగలో నీళ్ళు ఎందుకు గాని గాడొక 10 నిమిషాలు కూర్చొని ముచ్చట పెట్టుకుందామే. దా కూసో. లచ్చి మస్తు యాది కత్తన్నవే. రాత్రిలో నిద్ర కూడా పడతలేదు. మనం గుళ్ళెకోయి పెళ్లి చేసుకుందామే. ఏ ఊకో బావా, అయ్యింటే చింత పరిగల లగ్గం చేస్తాడు. అంటే నేనంటే ఇష్టం లేదా? ఇష్టమే బావా, కానీ మా 20 లక్షలు తెచ్చి లగ్గం చేసుకోమన్నాడు కదా బావా. మీ అయ్యో పెద్ద ముదురుగాడే నన్ను 20 లక్షలు లేమని చెప్పి నేను వేరే టోన్కి ఇచ్చి కట్టబెడదామని పిటింగ్ పెట్టిండు. జర అర్థం చేసుకోలచ్చి. మా అయ్య చెప్పింది మన మంచే కదా బావా. ఏమోని మీ అయ్య తెలివి మీకు అర్థం కాదు. అప్పుడుతో కాదు నాతోని కాదు. అందుకే నువ్వు చెప్పిన పైసలు తెస్తే లగ్గం చేసుకోవచ్చు కదా బావా. చెప్పన పైసలు లేవన్నంటే ఇప్పటికిప్పుడు ఏమన్నా మర్డర్ చేసి జైల్లో కూర్చుంటే అత్తాయి. అట్లా గిట్లా ఏమంటావు మరి? గట్లొద్దు బావా, నువ్వు 20 లక్షలు లేకపోయినా ఏదైనా చిన్న జాబ్ చేయి బావా. గవాన్ని వదిలేయే, నేను చూసుకుంటా గాని. లచ్చి బావా ఒక్క ముద్దియ రాదే? వద్దు బావా, అవన్నీ లగ్గమైనాకనే. గప్పుడు ముద్దుతోనే ఆగుతానానే. ఒక్క ముద్దే. వద్దు బావా.
ఏం కాదే, ఇట్లా అంట అయిపోతుంది. ఈ కరెంట్ ఇప్పుడే పోనని. బాపు దాలుడు ఇట్లా మావా మంచిగా ఉన్నావా మావా? లంగేసుకున్న దొంగ నా కొడుకా. ఏం చీకట్లో కనిపిలే మా లుంగే అనుకున్నా. నాకేం తెలుసు. నువ్వు మళ్ళా దొరకాలరా, అప్పుడు చెప్తాను సంగతి. నువ్వు ఎప్పుడు కనిపిస్తావో, ఎప్పుడు మాట్లాడతావో, నన్ను ఎప్పుడు లగ్గం చేసుకుంటావో. ఒక్కపాలి మాట్లాడు పిల్ల, తర్వాత సచ్చినా సంబరమే. ఇవాళ ఎట్లా చేసి ఆ పోని దొరకబట్టాలే, వీళ్ళందరికీ చెప్పాలి, నా అప్పులన్నీ తీర్చుకోవాలి. ఏడుందో ఏమో, ఇది ఏడు దొరకాలి, ఏడే పాడైంది. అరే సీరియల్ దొరికిందిరా. అవునా? తొందర ఓకేరా, ఇప్పుడే వచ్చేస్తున్నా. రే నా దొరసాని ఆడుందో ఎరకైందిరా. ఇదేరా ఇల్లు. ఎంత పెద్ద కొంపని పట్టినవు రాజుగా, నువ్వు మస్తు లక్కీరా. అరే రాజుగా, నా జీవితంలో గింత పెద్ద ఇంట్లో అడుగు పెడతాను అస్సలు అనుకోలేదురా. నీ వలంగా అడుగు పెడతానరా. ఎవరు కావాలి? ఏం పని? సిరి అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంటా అంటే ఏంటిదిరా? నాటకాలు చేస్తుర్రా, మర్యాద ఇక్కడి నుంచి పోరి. ఈ నుంచి పోవుడు కాదు, మేమే లోపట్టుకోవాలి. మీ మేడాన్ని బయటికి మొత్తం సీసీ కెమెరా రికార్డ్ అవుతుంది. పోలీసు వాళ్ళు వచ్చి మీ సాఫ్ చేస్తారు. పిలువన్నా పోలీసు వాళ్ళని. దీనికి పోలీసు వాళ్ళు ఎందుకన్నా? అద్దు, మేము మొమ్మంటే పోతాం. హాయ్. అరే నేను వేరే ప్లాన్ చేద్దా, తర్వాత పారా పారా. నేను సిరిని చూడాలరా. నేను చూపెడతా పారా. అరే చూడాలరా, ప్లీజ్ చూడాలరా. సిరిని చూడాలరా. Hi, Dad. Hi, beta. How was the day? It was good, Dad. Missing a lot, baby. Miss you a lot. When will you be back? Trying to coming in 2 days, Dad. Preeti's brother has not been found yet. Okay, don't worry, beta. And what's the next plan? I'll going to meet Ravi, Dad. Preeti సంగతి ఏంటి మరి? ప్రీతిని US తీసుకొని వస్తాను, Dad. సరే, అనుకున్న వరకు ఫినిష్ చేసుకుని రిటర్న్ అవ్వు. ఓకేనా? Okay, Dad. Okay, beta. Missing you. Bye. Miss you. Bye.
సెక్యూరిటీ గార్డ్ లేదురా, మన కోసమే ఉన్నట్టున్నారు. అవునేమురా, కనీసం పొలం చూద్దామని గోడ చూద్దామని ఇంటి కూడా రాణిస్తట్లేరు. అరే రాజు, మనం ఎంత గొప్పనో ఊళ్ళో అందరికి తెలుసు. మన మొక్కలకు ఊళ్ళే పొరలే పడరు. ఇంకా ఏసీ కార్లలో అమెరికాలో ఉండే ఉన్నోళ్ళ పిల్లలు ఎట్లా పడతాయిరా? ఆ పోరి ఇంటి గేటు దాటనీకే మనం ఇంత కష్టపడ్డాం. అసొంటిది ఆ పోరి గుండెల్లోకి పోవాలంటే ఇంకెంత కష్టపడాలరా? గా పిల్లని నేను ప్రాణంగా ప్రేమిస్తాను. ఇప్పటి సంది మీరున్నా లేకున్నా గా పిల్లే నా జీవితం. అరే, ఈ కాలంలో కావాల్సింది ప్రేమ కాదురా, డబ్బు. గది లేకనే నాకు నా మరదలకి ఇంత దూరం. వెనకడికి ఎవడో నియాసం ఉంటాడే, తిండికి తిక్కనే లేకున్నా 1,00,000 మందికి పెడతానట. గట్లున్నది నీ పరిస్థితి. అరే, పెద్దలు పెట్టుకుంటే పానాలే పోతాయి, మర్చిపోరేగా. మర్చిపోరా అంటే నువ్వు చచ్చిపోరా అన్నట్టుందిరా. ఇవన్నీ కాని పనులు, పోదాం పారి. రాకపోతే నువ్వు బాధపడతావుగా. ఐ లవ్ యూ.